ఆరోగ్య భారతం కోసం, క్షయరహిత సమాజం కోసం టీబీ ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో మన వంతు పాత్ర పోషిద్దాం. క్షయ వ్యాధిగ్రస్తులకు అన్ని విధాలా అండగా నిలుద్దాం. ఈ వ్యాధి కేవలం ఊపిరితిత్తులకే కాకుండా మెదడు, ఎముకలు, మూత్రపిండాలు, లింఫ్ గ్రంథులు వంటి ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది. టీబీ వ్యాధి ప్రధానంగా పోషకాహార లోపం వల్ల పేద వర్గాలలో అధికంగా సోకుతుంది. అదేవిధంగా మధుమేహ రోగులు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు, హెచ్ఐవి బాధితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. టీబీ రోగులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్ ఆహారం శరీరానికి బలాన్నిస్తాయి. వారికి అవసరమైన ఆహారాన్ని అందించేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు సేవా దృక్పథం కలిగిన వారంతా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం క్షయ నిర్మూలనకు ఆహార్నిశలు శ్రమిస్తోంది. టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా టీబీ కేసులను త్వరగా గుర్తించడం, గ్రామాలు, పట్టణాల్లో స్క్రీనింగ్ కార్యక్రమాలు, దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న వారికి ఉచిత పరీక్షలు అందించడం, ప్రతి రోగికి ఉచిత చికిత్స, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులు, అవసరమైన పరీక్షలు, ఎక్స్రేలు ఉచితం, డాట్స్ విధానం ద్వారా పర్యవేక్షణతో చికిత్స అందిస్తోంది. టీబీ వ్యాధికి గురైన పేదవారికి ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య భద్రతకు మనందరం కలిసి చేయూత అందిస్తేనే టీబీ ముక్త భారత్ అభియాన్ లక్ష్యం సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం.